మనందరి జీవితంలో ఒక గతం అనేది ఉంటుంది. అందులో ఎన్నో విషాద గాథలు, కన్నీటి లోయలు. కానీ ఒక మాట చెప్పిన, గతం ఎప్పుడూ కూడా మన గమ్యాన్ని నిర్ణయించలేదు. ఈ మాటని ఒక చిన్న విషయం ద్వారా తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ రాజుల రాజైన యేసయ్య నామములో వందనములు తెలియచేస్తూ, దేవుని కృపతో నేను మీ సిస్టర్ అంజలి. ఒకరోజు టీచర్ క్లాస్లోకి ఎంటర్ అవుతూ 100 రూపీస్ నోట్ చూపించి, పిల్లలు దీని విలువ ఎంతో చెప్పండి అని అడిగారు. పిల్లలందరూ కూడా 100 రూపీస్ టీచర్ అని చెప్పారు. అయితే మీలో ఎవరికి కావాలి 100 రూపీస్ నోట్ అని అంటే పిల్లలందరూ కూడా చేతులెత్తి నాకు కావాలి అంటూ అరవడం మొదలుపెట్టారు. అయితే టీచర్ ఆ 100 రూపీస్ నోట్ని తన అరచేతితో ఇష్టానుసారంగా నలిపి అరచేతిలోంచి నోట్ని బయటకు తీసి, ఇప్పుడు చెప్పండి మీలో ఎవరికి కావాలి అంటే మళ్ళీ పిల్లలందరూ నాకు కావాలి అంటూ అరవడం స్టార్ట్ చేశారు. చివరిగా టీచర్ మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఆ నోట్ని నేల మీద పడేసి ఆమె వేసుకున్న చెప్పులతో ఇష్టానుసారంగా నలిపి నేల మీద నుంచి నోట్ని మళ్ళీ పైకి తీసి, ఇప్పుడు చెప్పండి పిల్లలు ఫైనల్గా మీలో ఎవరెవరికి ఈ నోట్ కావాలని ఆశపడుతున్నారు అంటే పిల్లలందరూ హ్యాండ్స్ రేస్ చేశారు. ఎందుకని? బికాస్ ఆ 100 రూపాయల నోటుకి ఏం జరిగినా దాని విలువ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికైనా 100 రూపాయలే. ఈ విషయం మనందరి జీవితాలకు వర్తిస్తుంది. ఒకవేళ మీ గత జీవితంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేసి ఉండొచ్చు, మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు, మీరు నమ్మిన వ్యక్తి ద్వారానే మీకు అన్యాయం జరుగుండొచ్చు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇవేవి కూడా ఎప్పటికీ మీ విలువను తగ్గించలేవు. అందుకే బైబిల్లో అద్భుతమైన ఆణిముత్యం లాంటి ఒక్క మాట ఈ క్షణం మీకోసం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నానని దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మనుషుల దృష్టిలో మీ విలువ ఎలా ఉన్నా దేవుడి దృష్టిలో మాత్రం గతంలోనూ ప్రస్తుతం భవిష్యత్తులోనూ ఒకేలా ఉంటుంది. కాబట్టి నమ్మకంతో ఆయన మీ పట్ల చేయబోయే ఒక నూతన క్రియతో బీ యువర్ ఓన్ రోల్ మోడల్. అందుకే అంజలి ప్రతి వీడియోలో మీతో చెప్పే ఒక అద్భుతమైన మాట, దేవుని కృపతో ఏదో ఒకటి చేసి చూపించండి. ఎలా అంటే ఈ ప్రపంచం మీరు చేసినట్లు చేయాలి అనిపించేలా. గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ హిజ్ మెర్సీ ఆల్వేస్ విత్ యూ. ఆమేన్.